हैदराबाद में पेट्रोल में पानी की मिलावट का सनसनीखेज इंकशाफ, कस्टमर और पेट्रोल बंक आमला के दरमियान शदीद तकरार। रियासती दारुल हुकूमत शहर हैदराबाद के श्रीगुड़ा लिमिट्स में कायम HPCL पेट्रोल बंक में एक सनसनीखेज वाक़या मंजर आम पर आया। इतलात के मुताबिक कल रात महेश नामी शख्स ने अपनी कार में पेट्रोल भरवाया, ताहम आज सुबह इसकी गाड़ी अचानक बंद हो गई। जब महेश गाड़ी को मैकेनिक के पास ले गया तो मैकेनिक ने हैरानकुन इंकशाफ किया कि गाड़ी में डाला गया पेट्रोल खालिस नहीं बल्कि इसमें पानी की मिलावट है। इस पर महेश दोबारा पेट्रोल बंक पहुंचा और बोतल में पेट्रोल भरवाया। जब इसने बोतल को देखा तो इसमें भी पानी साफ नजर आया। इस बात पर बरहमी का इजहार करते हुए इसने पेट्रोल बंक आमला पर सख्त बहस की। फिलहाल मामला पुलिस और तेल ऑयल कंपनी के नोटिस में लाया गया है। मुकामी अवाम का कहना है कि इस तरह की मिलावट से न सिर्फ सार्फिन कस्टमर को भारी माली नुकसान हो रहा है बल्कि गाड़ियों के इंजन को भी शदीद नुकसान पहुंच रहा है। ब्यूरो रिपोर्ट, AHN न्यूज़। స్టార్ట్ అవ్వట్లేదు ఏందని 2 మినిట్స్ వెయిట్ చేసే లోపల వెనకాల నుంచి బాటిల్స్ పట్టుకొని ఒక 10 మంది వరకు వచ్చారు. బైకులు ఆగిపోయినవి, ఒక 2 ఈకో కార్లు ఆగిపోయినాయి, మాది బ్రిజా కార్ కూడా ఆగిపోయింది. తర్వాత నైట్ మాట్లాడితే ఏమన్నారు, మేము పొద్దుగాల ప్రాబ్లం సజెషన్ ఇస్తాము, ప్రాబ్లం కి సొల్యూషన్ చూపిస్తామని చెప్పేసి అన్నారు. నైట్ వెళ్ళిపోయినాం. నైట్ వేరే వెహికల్ పిలిపించుకొని కిరాయి ఇచ్చుకొని మేము ఇంటికి వెళ్ళిపోయినాము. పొద్దున వచ్చి 10 గంటలకు వచ్చి వెయిట్ చేసినాం. మాది బ్రిజా అండి 8010. పొద్దున 10 గంటల నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేసినాము. మేనేజర్ గారు ఉండి ఏమన్నారంటే మా ఓనర్ గారు వస్తారు మాట్లాడతారని 2:30 వరకు వెయిట్ చేయించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఏమన్నా సేల్స్ మేనేజర్ అంటే ఆయన లోకేష్ ఫోన్ చేశారు, మీ ఇష్టం వచ్చింది చేసుకోపోండి, మీరు ఎట్లయినా ఏమన్నా చేసుకోరి, మీరు కార్ తీసుకోకుండా ఆడికెళ్ళని చెప్పేసి మాట్లాడుతున్నారు. బాటిల్లో కనిపిస్తున్న పెట్రోల్ ఎక్కడ? ఈ బాటిల్లో కనిపిస్తుంది. ఇప్పుడు పోలీస్ మిత్రుల ముంగల, మీడియా మిత్రుల ముంగల పోపించినాము. దీంట్లో వాటర్, పెట్రోల్ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వీళ్ళు పోస్తే ఇది వాటర్, ఇది పెట్రోల్, ఇది పోసి నా బండిని మొత్తం ఆగం చేసారు. దాదాపు 50% మీద వాటర్ ఉంది. దీన్ని ఇప్పుడు మెకానిక్ పిలిపించి బండిని చూపిస్తే ఇంజన్ ఇప్పాలంటారు. మేము డబ్బులు పెట్టుకొని మీరు చేసిన ప్రాబ్లం కి మా బండి మేము ఎందుకు ఇంజన్ ఇప్పుకుంటామండి? మాకు వద్దండి. ఇప్పుడు ఒక మనిషికి ఒక ఆపరేషన్ కాకముందుకు ఆపరేషన్ అయినాక అనేది కొంచెం తేడాలు కనిపిస్తాయి. ఒక మనిషికి ఆపరేషన్ అయిందంటే ముందులాగా పనిచేయడు, ఇంజన్ ఇప్పిన తర్వాత ముందులాగా పనిచేస్తా. సరే మా దరిద్రం ఉండి మేము ఏదైనా చేసి ఇంజన్ పోతే మేము చేయించుకుంటాం. మేము డబ్బులు ఇచ్చి పోపించుకున్న పెట్రోల్ కు మేము ఇంజన్ చేయించుకోమంటే మేము ఎందుకు చేయించుకుంటామండి? 2022 మోడల్ కార్ అది. గట్టిగా 50,000 60,000 కూడా తిరగలేదు బండి అది. అప్పుడే ఇంజన్ చేపియాలా? చాలా మందికి వచ్చిందండి. నైట్ ఉన్నారు, వాళ్ళకి ఏదో సెటిల్ చేసి పంపించినట్టుంది. కాకపోతే చేపించుకోమన్నారా మరి ఏమన్నారా తెలియదు. కాకపోతే వాళ్ళకి చేపించుకోమని చెప్పిరా, లేకపోతే చేపించుకుంటే డబ్బులు ఇస్తామన్నారా తెలియదు. మాకు ఇంజన్ ఇస్తామంటే మాకు బండి వద్దు అని చెప్తున్నాము. మేము ఇప్పుడు ఇక్కడ నుండి పోలీస్ స్టేషన్ పోతున్నాం, కంప్లైంట్ ఇచ్చి పోతాం.